శుభవార్త. There is forgiveness with God for every one of our failures. మన ప్రతి పతనానికి కూడా దేవుని యొద్ద మనకు క్షమాపణ ఉంది. Even after bringing reproach on the name of God, reproach upon ourselves, reproach upon our own people. చూడండి, మనము దేవుని నామానికి నింద తెచ్చినా, మనకి పైకి మనం నింద తెచ్చుకున్నా, మన సొంత వారి పైకి నింద తెచ్చినా కూడా God forgives దేవుడు క్షమిస్తాడు. and forgets the past. దేవుడు గతాన్ని మర్చిపోతాడు. And glorifies the man who repents and comes back to God. ఎవరైతే పశ్చాత్తాపడి దేవుని యొద్దకు తిరిగి వస్తారో అలాంటి వాళ్ళని ఆయన మహిమపరుస్తాడు. Don't be worried. You would have gone wrong. You would have brought reproach on God, but don't remain in there. అయితే నీవు నీ జీవితంలో బహుశా దేవుని నామానికి నింద తీసుకొని వచ్చావేమో, పొరపాటు చేసావేమో, అయితే దాన్ని బట్టి చింతించకు, అక్కడే ఉండిపోకు. Please my brother, please my sister, never say God can never use me. కాబట్టి ప్రియమైన నా సోదరుడు, ఆ సోదరి ఎప్పుడు కూడా ఇక నన్ను దేవుడు వాడుకోలేని స్థితికి వచ్చేసాను అనొద్దు. In Abraham's life, he was